ఈరోజు మిమ్మల్ని అర్జెంటుగా పిలిచిన ఎందుకంటే మేము బిగ్ బాస్ పైన మొట్టమొదటి నుంచి కూడా నేను ఇది అశ్లీలంతో కూడుకున్నది, అసాంఘికతో కూడుకున్నది, సమాజానికి ఏమి మేలు చేయకపోగా సమాజానికి చెడు అందించేటువంటి ఒక నేర్చపు సాంస్కృతిక కార్యక్రమం అని చెప్పేసి పదే పదే చెప్తా ఉన్నాం. దానిపై నాపైన విమర్శలు వచ్చాయి. కానీ నేను చెప్పేది ఒకటే, ఆ బిగ్ బాస్లో ఉన్న నీతి ఏంటని, ఆ నీతి సమాజానికి ఏమైనా ఉపయోగపడుతుందా? 100 రోజుల పాటు పెద్ద గుహలో బంధించి వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కల్పించి, అందరూ యువకులు యువతులే, ముసలోళ్ళు కాదు, పిల్లలు కాదు, తర్వాత అన్నా చెల్లెలు అక్క తమ్ముడు కాదు, మంచి యువకులు కూడా తీసుకెళ్ళి దానిలో పడేస్తారు. వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తారు. మరి యువకులు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు, గుహలో పడేసి ఊరుకుంటారా? వాళ్ళకుండే సహజమైనటువంటి ప్రకృతి రియాక్షన్స్ ఉండవా? ఏం తప్పులు చేయరా? కొంత తప్పులే చేయరు అనుకుందాం. కానీ 100 రోజుల పాటు యువత ఒక గృహలో ఏం చేస్తున్నారని చెప్పేసి అనేటువంటి చర్చ రాదా? నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు ఈ బైరాగపట్టి ఉంది, ఈ హాల్ ఉంది, ఇక్కడ 20 మంది ఆడవాళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళి లోపల పెట్టి తాళం వేసి పెడితే మరి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసు, స్వచ్ఛంద ఆఫీసు చాలా మంచి ఆఫీసు. మేము ఎంత చెప్పినా బయట ఏమనుకుంటారు, లోపల ఏమైనా జరుగుతున్నారో వ్యభిచారం అనుకుంటారు. అందులో ఇట్లా చెడు హీనతతో కూడినటువంటి సంస్కృతి ఎందుకు ఉండాలా? దానికోసం ఎందుకు ఖర్చులు పెట్టాలా అని దాన్ని బ్యాన్ చేయమని చెప్పేసి మేము కోరాం. ముందు పోలీస్ స్టేషన్లో కేసు ఇస్తే తీసుకోలే. తర్వాత రాజేంద్ర నగర్ మేజిస్ట్రేట్ కోర్టుకి వేస్తే వాళ్ళు రిజెక్ట్ చేశారు. జిల్లా కోర్టుకి వేస్తే వాళ్ళు రిజెక్ట్ చేశారు. చివరికి హైకోర్టుకి వేశారు. హైకోర్టు వేశాక ఎన్నేళ్ళ తర్వాత నోటీస్ వచ్చింది వాళ్ళకి? మేము ఇచ్చింది దాదాపు 5-6 ఏళ్ళు అయిపోయింది. నేను పంపిస్తున్నా. ఇప్పుడు వాళ్ళు నోటీస్ పంపించారు. నాగార్జునకి, బిగ్ బాస్ సంబంధించిన ఎండీకి, అభిజిత్కి మేము కలిపి 4 నోటీసులు పంపించారు. వచ్చి సమాధానం చెప్పుకోమని చెప్పండి. మీరు సమాధానం చెప్తారా? మీరు లాయర్ని పంపించి చెప్తారా? మీరైతే సమాధానం చెప్పాల్సిందని చెప్పేసి అని హైకోర్టు నుంచి వాళ్ళకి తాకీదులు వచ్చాయి. ఆ కాపీ మీకు అందరికీ పంపించాను, ఇంకా మళ్ళీ పంపిస్తాను. దానికి నేను ఫైల్ చేసినటువంటి వ్యక్తి. నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది. ఇన్ని కష్టాలు అధిగమించిన సరే చివరికి హైకోర్టు దాన్ని అంగీకరించి విచారణకు ఆదేశించింది. వాళ్ళకి నోటీస్ ఇచ్చింది. ఆ నోటీస్ వాళ్ళు తీసుకుంటారా లేదా తెలియదు. మేమైతే రిజిస్టర్ పోస్ట్లో పంపించాం. రిజిస్టర్ పోస్ట్లో పంపించినప్పుడు అప్లై చేయాల్సిందే. వాళ్ళు తీసుకోకుండా పోతే అది ఒక నేరం అవుతుంది. తీసుకొని జవాబు చెప్పకపోతే అది ఒక నేరం అవుతుంది. తీసుకొని వచ్చి జవాబు చెప్తే తర్వాత కోర్టు ఏం చేస్తుందో తర్వాత వాళ్ళు ఇష్టం. కనీసం వచ్చి కోర్టులో వచ్చి వాళ్ళ సమాధానం చెప్పుకోవాలా? ఏం సమాధానం చెప్తారో అది నాకు అనవసరం. సమాధానం చెప్పిన తర్వాత కోర్టు ఏం శిక్ష విధిస్తుందో అది నాకు తెలియదు. అది కోర్టు ఇష్టం. మా డిమాండ్ అయితే మాత్రం బిగ్ బాస్ అనేది ఒక అసాంఘిక చరిత్ర, హీనమైన సంస్కృతి. అది ఒక చెడు సాంప్రదాయం కల్పిస్తుంది. యువకుల్ని చెడు మార్గాన్ని పట్టిస్తుంది. అందువల్ల ఇది ఈ సమాజానికి నష్టమని, కళాత్మకమైనటువంటి కళారంగానికి కళంకం అని, దీన్ని బ్యాన్ చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైతే కోర్టు దాన్ని స్వీకరించింది కాబట్టి దీన్ని స్పీడప్ చేయమని, త్వరితగతిన చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. హైకోర్టు ఏం చెప్తుందో దాన్ని బట్టి మళ్ళీ మేము ఫర్దర్గా న్యాయం జరిగితే సరి, లేకపోతే ఫర్దర్గా చేయాల్సిన పని చేస్తాం. దీంతో పాటు ఇంకోటి ఏంటంటే, హైదరాబాద్లో అందాల పోటీ పెడతారు సందర్భంగా మన రేవంత్ రెడ్డి. అందాల పోటీ దేనికి నిరసనండి? ఆడవాళ్ళ అందాల పోటీ. ఆడవాళ్ళ అందాల పోటీ దేనికి ఉపయోగపడుతుంది? ఆడవాళ్ళని అంగట్లో సరుగ్గా అమ్మడానికి ఉపయోగపడేటువంటి పోటీ అది. దానిలో అందాల పోటీలో ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఈ పుచ్చిపేట వంకాయలకి, పుచ్చిపేట బెండకాయలకి కూడా వాళ్ళు అంబాసిడర్గా పెట్టి వాళ్ళ పేరు పంపిస్తూ ఉంటారు. ప్రపంచ సుందరి ఈ పుచ్చిపేట వంకాయలని వాడుతుంది అని చెప్తే ఆ బొమ్మ పెట్టి నవ్వుకుంటా కూర్చుంటే పుచ్చిపేట వంకాయలు అంతా కొంటుంటారు. ఇట్లాంటి
పనికిమాలిన వస్తువుల్ని, చెడిపోయిన వస్తువుల్ని ప్రచారం చేయడానికి ఉపయోగపడేటువంటి పద్ధతికి ఈ ఆడవాళ్ళని ఉపయోగిస్తారు. అందాల పట్టు నెంబర్ 1 వచ్చింది కాబట్టి. అంటే స్త్రీలని, పవిత్రమైన స్త్రీలు, మన భారతమాత ఎందుకంటాం మనం? పితృస్వామ్యం, మాతృస్వామ్యం ఎందుకు చెప్తున్నాం మనం? తల్లికి ఇచ్చేటువంటి గౌరవం ఇది, మహిళకి ఇచ్చేటువంటి గౌరవం ఇది. మహిళకి ఇచ్చే గౌరవం తీసుకెళ్ళి బీతలు పెట్టి బజారు పాలు చేసి అందాల పోటీలు పెట్టి అపహాస్యం చేస్తారా? వాళ్ళని వెలకట్టి అమ్మేస్తారా? దాన్ని వ్యాపారీకరంగా మారుస్తారా? పవిత్రమైన స్త్రీ జన్మని వ్యాపారీకరంగా మార్చడానికి ఉపయోగపడి హీనాతి ఏంది అది అందాల పోటీ. బిగ్ బాస్ అంతా హీన చరిత్ర, అందాల పోటీ అంత హీన చరిత్ర. అదొక కార్పొరేట్ వ్యాపారీకరణ. అది వాళ్ళు ఉపయోగించిన వ్యాపార వేల కోట్ల రూపాయలు డబ్బులు సంపాదిస్తారు. అదేమంటే నేను 20 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాను, జనం బ్రహ్మాండంగా ప్రపంచవ్యాప్తంగా వస్తుంది, దాని మీద టూరిజం పెరుగుతుంటారు. మరి అది విచిత్రం. అందాల పోటీలో టూరిజం పెరుగుతుందా? టూరిజం మీరు కేరళలో పోయి చూడండి, టూరిజం ఎంత డెవలప్ చేశారు. ఆ విధంగా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా ఉన్నాయి, మంచి మంచి ఆ టూరిజం డెవలప్ చేసుకున్నాయి. అంతేగాని ఈ అందాల పోటీలు పెట్టి తద్వారా టూరిజం పెరుగుతుంది అంటే దానికన్నా మించిన అవమానం ఇంకోవట్లేదు. ఇది స్త్రీ జాతికి అసహ్యం కలిగించేటువంటి వ్యవస్థ. బిగ్ బాస్ కానీ, అందాల పోటీ కానీ, ఈ రెండింటి కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా నిరసిస్తుంది, వ్యతిరేకిస్తుంది. నేను పంపిస్తాను నోటీసు. ఈ బిగ్ బాస్ అనేది చాలా హీనాతి హీనమైన సంస్కృతికి నిదర్శనం. దీన్ని బ్యాన్ చేయండి అన్న. అయితే దాని వివరణ కూడా ఏం చెప్పారంటే, ప్రారంభంలో ఒక 3 హీరోయిన్లు బొమ్మల్ని పెడతాడు. పెట్టి నాగార్జున వచ్చి అభిజిత్ అనే హీరోని పిలిచి ఈ 3 అమ్మాయిల్లో ఎవరిని ముద్దు పెట్టుకుంటావు, ఎవరితో డేటింగ్ చేస్తావు, ఎవరిని పెళ్లి చేసుకుంటావు అని అడుగుతాడు. అయితే అభిజిత్ ఈ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటా, ఈ అమ్మాయి డేటింగ్ చేస్తా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అని చెప్తాడు. వాళ్ళ పేరు వద్దులే పాపం, వాళ్ళ ఫోటోలు పెట్టాడు. ఆ హీరోయిన్లు ఎవరికైనా నాగార్జున కుటుంబాలు కాదు, వాళ్ళు మామూలు హీరోయిన్లు వాళ్ళు. అదే నాగార్జున కుటుంబంలో హీరోయిన్లు ఉన్నారు, వాళ్ళు పెట్టలే. నాకు అనిపించింది యువతకు ఇదే సంకేతం. అంటే ఒక అమ్మాయితో ముద్దు పెట్టుకోవచ్చు, ఇంకో అమ్మాయితో కలిసి తిరగచ్చు, ఇంకొక అమ్మాయితో పెళ్లి చేసుకోవచ్చా? ఇదే సంస్కృతి యూత్కి ఇచ్చేటువంటి సందేశం. ఇంతగా పెంచిన పల్లికి మన సందేశం ఒకటి ఉందా? దాని మీద రియాక్ట్ అయ్యి నేను కోర్టులో పోలీస్ స్టేషన్లో కేసు వేశాను. పోలీస్ స్టేషన్ వాళ్ళు దండం పెట్టారు, మా వాళ్ళు కాదని. సింధు కోర్టుకి వెళ్ళా, వాళ్ళు దండం పెట్టి రిజెక్ట్ చేశారు. జిల్లా కోర్టుకి వెళ్ళా, వాళ్ళు రిజెక్ట్ చేశారు. హైకోర్టుకి వేస్తే ఇప్పుడు 3 ఏళ్ళ తర్వాత దాన్ని అడ్మిట్ చేసుకొని నోటీస్ జారీ చేస్తున్నారు. అప్పుడు చెప్పిన మీరు నోటీస్ జారీ చేయండి అని చెప్పినాం, ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోమని చెప్పేసాను. కానీ బిగ్ బాస్ సంస్థ బహుశా దేశాన్ని కొనేటువంటి శక్తి ఉండేటుంది. చూడకపోతే కార్పొరేట్ వ్యవస్థల కన్నా పెద్ద కార్పొరేట్గా ఉన్నట్టుంది. ప్రపంచవ్యాప్తంగా బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్. దాని చూసి అందరూ భయపడుతున్నారు. ఎందుకు భయపడాలని? చీప్గా వ్యభిచారం చేయబాకండి, కాస్ట్లీగా వ్యభిచారం చేసుకోండి అని చెప్పడమే కదా ఇది. అద్దాల మేడలో కూర్చొని వ్యభిచారం చేస్తేనేమో అది గౌరవప్రదమైంది, గుడిసెలో కూర్చొని వ్యభిచారం చేస్తేనేమో అది అసహ్యమైందా? ఇదేంటి ఇది గొడవ? దాని మీద అసహ్యం వేసి అది చూసేటువంటి అనేక మంది చెడిపోతున్నారు. భార్యాభర్తలు కాని వాళ్ళు ఒక ఏమాత్రం పడి ఉంటుంది, అది కూడా చూసాం కదా దీనిలో వాళ్ళు పంపించినటువంటి గిట్టింగ్లో. నేను ఒకటేమన్నానంటే ఏమీ జరగలేదు, కెమెరాలు పెట్టాము, ఆ కెమెరాలు ఏమి జరగదన్నారు. మరి లైవ్ పెట్టమని చెప్పిన. 24 లైవ్ పెట్టండి, ఏం జరుగుతుందో తెలిసిపోతుందంటే లైవ్ పెట్టకుండా ఏం చేశారంటే వాళ్ళు సెలెక్టెడ్ ఐటమ్స్ లైవ్ పెట్టారు. సెలెక్టెడ్ ఐటమ్స్లో కూడా కొన్ని అవాంఛనీయ ఘటనలు చూసాం కళ్ళారా. అది సెలెక్టెడ్ ఐటమ్స్లోనే అవాంఛనీయ ఘటనలు ఉంటే 24 అవర్స్ కానీ లైవ్ ఉంటే ఇంకెంత చూసేదో. అందులో దీనిలో అది జరిగేటువంటి వాస్తవం అన్యాయం కాబట్టి వాళ్ళు పెట్టలేకపోతున్నారు. దాన్ని సమర్థించే వాళ్ళు ఏమంటారు, సొసైటీలో ఎట్లా బతకాలా, కలిసి ఎట్లా నేర్చుకోవాలా, ఆత్మీయత ఎట్లా ఉండాలా, సంబంధాలు ఎట్లా ఉండాలా అవి నేర్పిస్తుందంట. ఎవడే పనికి వాళ్ళు చెప్పేది?
మన భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి పాశ్చాత్య దేశంలో ఉండేది. మన దేశంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ పవిత్రమైంది. పాశ్చాత్య దేశాల్లో వాళ్ళకు 18 ఏళ్ళ తర్వాత అమ్మ సంబంధంలో వెళ్ళిపోతారు. వాళ్ళు చివరిదాకా కొంచెం కలిసి ఉండరు. వాళ్ళు సాంప్రదాయం అది. ఇక మనకు వచ్చేకాడికి అమ్మ, నాన్న, తల్లి, చెక్క, అత్త, మామ, రకరకాల పద్ధతులు కుటుంబ సాంప్రదాయం ఉన్నటువంటి ఇది. కుటుంబ సాంప్రదాయంలో మన భారతదేశం నుంచి అందరూ నేర్చుకోవాలి తప్ప ఇంకొకరి నుంచి మనం నేర్చుకోవాల్సిన పని లేదు. మనకు బిగ్ బాస్ వాళ్ళు నేర్పిస్తారా? చేపకైతే నేర్పించేట్టుగా బిగ్ బాస్ వాళ్ళు మనకు నేర్పించేది కల్చర్ని, వెస్ట్రన్ కల్చర్ ప్రచారం చేసేవాళ్ళు. బిగ్ బాస్కి ఎలాంటి మోరల్ రైట్ లేదు ఈ భారతదేశంలో. ప్రజలు ఏ విధంగా ఉండాలో ఎమ్మెల్యేలని ఇంకా భారతదేశ సాంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆదర్శం తీసుకుంటున్నారు చాలామంది. అన్న ఇది ఒక విధంగా మన ఇండియన్ కల్చర్కి అవమానం, పవిత్ర భారతీయ సంస్కృతికి అవమానమైన పద్ధతి కాబట్టి మేము వ్యతిరేకిస్తాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.